హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మాటత్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్ తనుజ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పోస్ట్ చేసింది. అదైతే ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుంది. ఆ పోస్ట్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీతో పాటు కలిసి వెకేషన్కి వెళ్తుంది అనమాట. దానికి సంబంధించి ఒక మెసేజ్ కూడా పోస్ట్ చేసింది. ఏంటంటే తను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కళ్యాణ్ వచ్చేసి తన ఫీల్ అవుతుంటే బాధపడుతుంటే మా ఫాదర్ నేను హౌస్కి రావడానికి ఒప్పుకోలేదు, మరి వెళ్ళిన తర్వాత ఎట్లా రిసీవ్ చేసుకుంటారో అని చెప్పి బాధపడుతుంటే కళ్యాణ్ చెప్పాడట, మీ ఫాదర్ నీ రిసీవ్ చేసుకోవడం కాదు, చాలా హ్యాపీగా ఉంటారు, నువ్వు వెళ్ళిన తర్వాత నీతో మంచిగా టైం స్పెండ్ చేయడం, ప్రేమగా చూసుకుంటారు కూడా అని చెప్పి చెప్పాడట. ఇప్పుడు తను వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, వాళ్ళ ఫాదర్ కూడా చాలా ప్రేమగా చూసుకుంటున్నారట. అది గుర్తు చేసుకుని కళ్యాణ్ చెప్పినట్టే జరిగింది. ప్లస్ కళ్యాణ్ హౌస్లో ఉన్నప్పుడు నన్ను మా ఫాదర్ లాగా చూసుకున్నారు, నాకైతే అందుకనే కళ్యాణ్ ఫ్రెండ్షిప్ నేను వదులుకోదలుచుకోలేదు, లైఫ్ లాంగ్ తను నాకు ఫ్రెండ్గానే ఉంటాడని చెప్పి చెప్పిందనమాట. అదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే తనుజ కళ్యాణ్ ఫ్యాన్స్ మ్యూచువల్ ఫ్యాన్స్, వాళ్ళిద్దరు కలిసి ఉండాలని చెప్పి, లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని చెప్పి ఫ్రెండ్గా అందరు కోరుకుంటున్నాం కదా. సో అదైతే జరుగుతుందని అందరికీ చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ ఇప్పుడు తనుజ ఇంతకుముందు బైరాతో టైం స్పెండ్ చేయట్లేదు, ఒక 4 hours వెళ్ళేటప్పుడు బైరా అలిగాడని చెప్పి కొన్ని మెసేజ్లు, కొన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేసింది కదా. ఇవాళ ఒకటి పోస్ట్ చేసింది ఏంటంటే, బైరాతో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయగలిగాను, తను చాలా హ్యాపీగా ఉన్నాడు నా కొడుకు అని చెప్పి. తన సిస్టర్ డాటర్ ఆల్రెడీ మనం బిగ్ బాస్ హౌస్లో కూడా చూసాం కదా. తను వచ్చేసి ఇప్పుడు కొంచెం చిన్న చిన్న ముద్దు మాటలు మాట్లాడుతుంది అనమాట. ఎలా గడిచింది ఇవాళ అంటే, తనుజ వాళ్ళ సిస్టర్ డాటర్ చిన్నగా మాట్లాడుతుంది అనమాట. అంటే తను ఎలా గడిచింది ఇవాళ అంటే ఆర్సమ్ అంటాం, ఆర్సమ్ అంటే ఎస్ అంటాం, అంటే చిన్నగా ముద్దు మాటలు ఆ ఏజ్లో మాట్లాడుతుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది వీడియో తీసి మనకి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంది. అదే ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అయింది. తను కూడా చాలా క్యూట్గా ఉంది. ఇప్పుడు దానికి సంబంధించిన ఫోటోస్ కూడా పెడతారు, చూసి మీకు ఎట్లా అనిపించింది నాకు కామెంట్ చేయండి. ప్లస్ తనుజ వచ్చేసి ఇప్పుడు జాతిరత్నాలు వస్తుంది కదా, జాతిరత్నాలు ఈసారి థీమ్ కూడా తెలుసు కదా, జాతర మాస్ జాతర. సో దానిలో వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ తనకి ఎవరో పేరు కూడా మనకు తెలిసిపోయింది, అవినాష్ వచ్చేసి మన తనుజకి పేరు. సో ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఏంటంటే, మామూలుగా కుకింగ్ మీ జాతిరత్నాలు వచ్చేసి ఇప్పుడు ఒక గేమ్ ఆడతారు కదా, ఆ గేమ్లో ఎవరు విన్ అయితే వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది కదా. సో అది ఎట్లా ఆడారంటే, ఇప్పుడు జాతిరత్నాలు వచ్చేసి బటన్ ప్రెస్ చేస్తారనమాట. అవి అంటే ఒక క్వశ్చన్ ప్రదీప్ అడుగుతారు, ప్రదీప్ అడిగిన క్వశ్చన్కి బటన్ ప్రెస్ చేస్తే వాళ్ళు జాతిరత్నాలు ప్రెస్ చేస్తే కుకింగ్ వాళ్ళు సమాధానం చెప్పాలి. మనకి ఇప్పుడు ప్రమోట్ 2 ఒకటి రిలీజ్ అయింది. దానిలో ఏంటంటే మన దీపిక ఉంది కదా, బ్రహ్మబుడి సీరియల్, ఆమె వచ్చేసి ఇప్పుడు మన ప్రదీప్ అడిగిన క్వశ్చన్కి తను ప్రెస్ చేసి చెప్పు అంటే అన్నీ అంటదనమాట. ఇంకేంటంటే, నేను ఇక్కడ ప్రెస్ చేయమన్నాను, నువ్వెందుకు ప్రెస్ చేసావు అంటే, నువ్వు అమ్మాయిలతో పులిహార మాత్రం కలుపుతావు కానీ ఇది మాత్రం చెప్పటం రాదా అని చెప్పి. అంటే అడిగిన క్వశ్చన్ ఏంటంటే, డీజే తిల్లు ఏం కలిపాడు కాఫీలో అన్నట్టు అడిగితే, అంటే అమ్మాయిలకి పులిహార కలుపుతావు కానీ డీజే తిల్లు కాఫీలో ఏం కలిపాడు మాత్రం నీకు తెలీదా అని చెప్పి అక్కడ ఒక చిన్న కాంట్రవర్సీ లాగా ఇండైరెక్ట్గా అడిగినట్టు. డైరెక్ట్‌గానే అడిగింది. అంటే పులిహోర కలపడం అంటే లాస్ట్ వీక్ అందరికీ కోపం వచ్చింది కదా, తనుజతో అట్లా బిహేవ్ చేయటం. సో అది ఇప్పుడు దీపిక అడిగినట్టు నాకైతే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో ఇప్పుడు తనుజ, కళ్యాణ్ ఇద్దరు వచ్చేసి వస్తున్నారా మేడం అని చెప్పి అడిగారు కదా, వాళ్ళిద్దరు జడ్జిలుగా వస్తున్నారా లేకపోతే టీమ్ లీడర్‌గా వస్తున్నారా అనేది అయితే మనకు తెలియాల్సి ఉంది. సో ఇదైతే త్వరలో మనకు తెలుస్తుంది. సో ఇది వచ్చేసి కళ్యాణ్‌కి, తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.